ఇబ్బందులలో పడడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతులకు ప్రధానంగా కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్ సప్లై చేయడంలో నుంచి మొదలుకొని గోదామ్స్ కానీ దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ చేసుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అసలు ఈ ప్రభుత్వానికి రైతులన్నా రైతు సమస్యలన్నా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన లేదనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడానికి, కేరళకు పోవడానికి, తమిళనాడు పోవడానికి సమయం దొరికింది. ఓ 70 సార్లు పోయింది ఢిల్లీకి. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు పుంకాలుగా కథనాలు వస్తున్నాయి అనేక దినపత్రికలలో. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోలేక రోడ్డు మీద వందల సంఖ్యలో ట్రాక్టర్లు పరేడ్ చేస్తూ ఉన్నాయి. లారీలన్నీ కూడా లైన్లు నిలబడతా ఉన్నాయి. రైతులు బాధపడతా ఉన్నారు. దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అన్ని టీవీ ఛానల్లో కథనాల ప్రచారం అయితే నీకు ఢిల్లీ పోవడానికి సమయం దొరికింది. ఒక్క పూటగా రైతులు పండించినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో, మొక్కల కొనుగోలు కేంద్రాలకు పోయేటువంటి నీకు సమయం లేదా? నువ్వు రైతు బిడ్డలని పెద్ద ఫోజులు కొడతావు కదా, నిజంగా నువ్వు రైతువా లేకపోతే నకిలీ రైతువా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైంది ప్రజలకు, నువ్వు నకిలీవి, ముఖ్యమంత్రి నకిలీ, ఈయన రైతు అని చెప్పుకోవడానికి రైతు కూడా నకిలీ రైతు అని చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నామంటే రైతులు ఈరోజు మాకు గ్రామాల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరే మాకు దిక్కు, మీరు మా తరఫున వచ్చి కొట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తున్నది, ఎంత చేసినా దీనికి పట్టింపు రాలేదనేటువంటి బాధతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. గన్ని బ్యాగులు రైతే కొనుక్కోవాలి. గతంలో ఏం చెప్పిండు, 1 కిలో ధాన్యాన్ని తరుగు తీసినా తోలు తీస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు 100 కిలోల వరి ధాన్యానికి 7.5 కిలోలు కటింగ్ల పేరు మీద కటింగ్ అవుతూ ఉన్నది. అది కూడా రైతే జోకాలే, రైతే కుట్టాలి, రైతే ట్రాక్టర్లు వేసుకోవాలి, రైతే హమాలి పైసలు ఇచ్చి అన్లోడ్ చేసి రావాలి. వడ్ల విషయంలో అదే పరిస్థితి. మక్కల విషయంలోనైతే ఈరోజు మక్కలు పండించినటువంటి రైతులు వారి యొక్క బాధ వర్ణనాతీతం, చెప్పలేనటువంటి పరిస్థితులు. మా నియోజకవర్గంలో భూపాలపల్లిలో రైతులే 51 కిలోన్నర జోకాలే, ఆయన గన్ని బ్యాగ్ తేవాలి, ఆయనే లోడ్ చేయాలి. సెంటర్ల కాడికి పోయి 10 వారం రోజులు పడిగాపులు కాసినా కావడం లేదు. దీంట్లో మధ్యలో దళారీ వ్యవస్థ, రైతులు బాధకు అమ్ముకోలేనటువంటి రైతులు ఎంఎస్పీకి అమ్ముకోకుండా 18,000లకు అమ్ముకుంటే దళారులు తీసుకొచ్చి ఈరోజు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు. ఆ సెంటర్లు నిర్వహించేటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఎమ్మెల్యే, మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి బంధువులు, వారు దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు రైతుల ధాన్యం అట్లనే ఉంటున్నది, దళారులు తీసుకొచ్చినటువంటి ధాన్యం అన్లోడ్ అయిపోతూ ఉన్నది. కాబట్టి ఒక్క భూపాలపల్లి కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో సెంటర్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క డైరెక్షను, వారి కార్యకర్తలకి అప్పచెప్పడం వల్ల ఈరోజు మక్కల రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది, వరి పండించినటువంటి ధాన్యం రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏదో మేము బాగా కొన్నాం, ఇన్ని లక్షల టన్నులు కొన్నాం అని పేపర్ల మీద ఫోజులు ప్రకటించి మీరు చేతులు దులుపుకోవడం కాదు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి బాధ ఏందో, మరి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీకు యంత్రాంగం ఉన్నది, మరి మీరు ఈరోజు మీ స్థాయిలో ఎప్పుడైనా సమీక్ష చేసిలా ఈ రాష్ట్రానికి యాసంగి ఎంత నాటుపడ్డది, ఎంత ధాన్యం వస్తుంది, అరేంజ్మెంట్స్ ఏంది, గోదాములు ఏంది, డబ్బులేంది, గన్ని బ్యాగ్స్ ఏంది, సమీక్ష లేదు మీకు. అంతా కూడా మీరు ఎంతసేపు గాలి మాటలు, గాలిలో తిరుగుడు తప్ప భూమి మీద నడవడం లేదు. ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ప్రజలు ఏమని ఆశ పెట్టినావు, మేము వస్తే రైతు రాజ్యం వస్తుంది, మాకు ఓటేస్తే రైతు రాజ్యం తెస్తాం, వరంగల్ డిక్లరేషన్ పెట్టినావు, అక్కడ మద్దతు ధరకు అదనంగా బోనస్ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, 15,000 రూపాయల రైతు భరోసా అన్నావు, ఏదేదో మాటలు చెప్పినావు, ప్రజలు నమ్మినికి అవకాశం ఇచ్చిండ్రు. నీ యొక్క పదవీ కాలం 2.5 సంవత్సరాలు పూర్తి కాబోతున్నది ఇంకొక 4-5 రోజులు 10 రోజులలో. నీ 2.5 ఏళ్లలో రైతులను దగా చేసినావు తప్ప
రైతులకు ఏమైనా చేసినావా? ఈ రకంగా మోసం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి. రైతు బాంధవుడు ఎవరా అంటే కేసీఆర్. రైతు నాయకుడు, రైతు బాంధవుడు, రైతులకు మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఈరోజు రైతులు ఎక్కడి పోయినా అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము స్వర్ణయుగం చూసినాం, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాలే. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చి లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో కూడా లారీలను దొరకకపోతే కూడా ఎక్కడికక్కడ ఆర్టీఓలతో పోలీస్ అధికారులతో సమన్వయం చేసి లారీలను సమకూర్చి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. మరి మీరేమో అన్నీ ఉన్నాయి, ఈరోజు అన్నీ ఉన్నా అల్లున్నట్లు శనన్నట్టు ఈరోజు మీకు అధికారం ఇచ్చిన పాపానికి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా యూరియా ఇయ్యలే, మొన్న యూరియా ఇవ్వమంటే యాప్లు పెట్టిండు, ఆ యాప్ల పేరు మీద మోసం దగా రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొత్తగా ఈ యాప్ ఇప్పటి వరకు ఓపెన్ లేదు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి చొరవతో దాదాపు 2-3 లక్షల ఎకరాలలో పామాయిల్ పంట వేయడం జరిగింది. పామాయిల్ పంట ఇప్పుడిప్పుడే దిగుమతి స్టార్ట్ అయింది, గెలలు వస్తూ ఉన్నాయి. ఈరోజు యాసంగికి వేసవి కాలంలో యూరియా వేయాలంటే ఇప్పటికి యాప్ క్లోజ్లో ఉంది. నిజంగా మీకు మీ వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది, మీ వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నాడు, వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఇక్కడ ఉండేటువంటి రైతుల విషయంలో యాప్ ఓపెన్ చేసి మరి పామాయిల్ రైతులను ఆదుకోవాలని, యూరియా వేయాలనే ఆలోచన లేదు. ఈరోజు కరెంటు అనధికార కోతలు మొదలుపెట్టిన సబ్ స్టేషన్లలో ఎక్కడైతే రైతులు వాడుకునే కరెంటు కోతలు మొదలైనవి అక్కడ ఏంటంటే ఎవరు కూడా ప్యాడ్ వేయలేదు కాబట్టి అవసరం లేదని ఈరోజు కోతలు కట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు పామాయిల్ రైతుల విషయంలో కరెంటు ఎక్కడైతే రైతు అడుగుతారో కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎండాకాలం కనుక సరి అయిన పద్ధతిలో నీటి యాజమాన్యం చేసుకోలేకపోతే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పామాయిల్ రైతుల విషయంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదే సందర్భంలో ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మరి పరిస్థితి ఇట్లా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా మేమేం తక్కువ కాదన్నట్టున్నది. ఏదో రైతుకు మొన్న వాటిలో కొద్దిగా మద్దతు ధర పెంచినట్టే ప్రకటించి ఒక పక్క డీజిల్ ధర పెంచిళ్ళు, మరొక పక్క రైతులు వాడుకునేటువంటి కాంప్లెక్స్ ఎరువుల ధరలన్నీ కూడా పెంచడం జరిగింది. ఈ విషయం రైతులకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు రైతులు వాడుకునే పరిస్థితి లేరు కాబట్టి ఈ విషయంలో కొంత తెలియదు. ఇప్పటికే కాంప్లెక్స్ విషయంలో కనీసం మరి 400-300 రూపాయలు ప్రతి ఎరువు బస్తా మీద పెంచడం జరిగింది. రైతు మీద అదనం భారం పడబోతా ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచన చేస్తా ఉన్నాం, ముందస్తు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈసారి ఎరువుల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటి నుంచే ఈ మే నెల నుంచే రైతుకు కావాల్సినటువంటి ఎరువుల విషయంలో బఫర్ స్టాక్స్ గతంలో తగ్గిపోయినాయి కాబట్టి గోదాంలలో కొత్తగా గోదాం తీసుకొని ఎరువులన్నీ కూడా తీసుకొచ్చి స్టాక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా పెద్ద రైతు కొనుక్కుంటానంటే అతనికి వెసులుబాటు ఇచ్చి మరి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ పెరిగినటువంటి ధరలను కూడా తక్షణమే తగ్గియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రెండే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. మరి మద్దతు ధర ప్రకటించినట్టు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో మద్దతు ధర ఇవ్వడంలో రెండు ప్రభుత్వాలు తీవ్రమైనటువంటి వైఫల్యాలతో ఈరోజు రైతులను మరి ఈ రకంగా మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, రైతుల విషయంలో ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారు కనీసం సమీక్ష చేయండి, లోపాలను సవరించండి, రైతులను ఆదుకోమని చెప్పి భారత రాష్ట్ర సమితి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భం కోరుతున్నాం. ఒకవేళ చేయకపోతే మాత్రం సామెతున్నది, ఎద్దేశిన దేశం రైతేడ్చిన రాజ్యం, ఖచ్చితంగా పాలకులు కొట్టుకపోక తప్పదు. రైతు కన్నీళ్లలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కొట్టుకపోతాయనే విషయాన్ని హెచ్చరిక చేస్తాను.